అగ్రాహ్య శాశ్వత కృష్ణో లోహితాక్ష ప్రతర్దన ప్రభూతస్త్రిక కుబ్ధామ పవిత్రం మంగళం పరం. అర్థం: స్థిరంగా, స్థూలంగా, సృష్టంగా, సర్వాంతర్యామిగా ప్రపంచంలోని ప్రతి అణువులో వ్యాపించి ఉన్నప్పటికీ అతని పట్టు ఎవరికీ తెలియదు, ఎవరికీ పట్టుబడదు. ఇంద్రియములు అతని ఉనికిని గ్రహించలేవు. అందువల్ల అతనిని అగ్రాహ్యుడని అంటారు. కానీ నిరంతరం నిఖిల ప్రపంచానికి ఆధారంగా నెలకొని ఉన్నందువలన అతడు శాశ్వతుడు. నల్లని రూపము నయన మనోహరంగా ఉండి అందరి దృష్టిని ఆకర్షించే భువన మోహనాకారం గలవాడు. కాబట్టి అతడిని కృష్ణుడని పేరు. అనురాగంతో అరుణకాంతులు విరజిమ్మే అతని కనుదోయి లోహిత వర్ణంలో ప్రకాశిస్తూ ఉంటాయి. ఈ లోహితాక్షునికి అప్పుడప్పుడు అనురాగంతో పాటు ఆగ్రహం కూడా ఏర్పడవచ్చు. సామధాన భేదాలతో పని సాగనప్పుడు 4వ మార్గాన్ని కూడా అనుసరిస్తాడు. అప్పుడు దయామయుడైన దైవం కూడా ప్రత్యర్థనుడు అవుతాడు. ముందు మంచి మాటలతో మంచిని పెంచేందుకు చూస్తాడు. అది సాధ్యం కానప్పుడు దండం ప్రయోగించేందుకు కూడా వెనుదీయడు. సర్వసమర్థుడైన సర్వేశ్వరుడు సకల సంపదలకు నిదానుడు. ప్రభూతమైన సాధన సంపత్తి గలవాడు. అతనికి లేని సంపద లేదు, అతనికి లేని చోటు లేదు. క్రింద, పైన, మధ్య ఎక్కడ చూస్తే అక్కడ ప్రత్యక్షమవటం వలన అతడు త్రికకుబ్ధాముడు. ఈ మూడు చోట్లు పవిత్రమైనవి. పరమేశ్వరుని పావన సాన్నిధ్యంలో సకలం పవిత్రమవుతుంది, సకలం మంగళకరము అవుతుంది. మంగళకరమైన వస్తువులకు మాంగళ్యం ప్రసాదించే పరమాత్మ పరమ మంగళ పవిత్రతలకు పెట్టిన పేరు.